5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన నాన్నగారు చనిపోయారు. 16 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన విద్యాభ్యాసం ఆపేశాడు. 17 ఏళ్ల వయసులోనే 4 ఉద్యోగాల నుంచి తొలగించబడ్డాడు. 18 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. 18 నుంచి 22 ఏళ్ల వయసులో రైల్ రోడ్ కండక్టర్ గా పనిచేశాడు, కానీ విఫలమయ్యాడు. లా స్కూల్ కి అప్లై చేశాడు, కానీ తిరస్కరించబడ్డాడు. ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ గా మారాడు, కానీ ఈసారి ఘోరంగా విఫలమయ్యాడు. 19 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. 20 ఏళ్లప్పుడు తన భార్య తనను వదిలేసింది. ఒక చిన్న హోటల్లో కుక్ అయ్యాడు. శరీరానికి కష్టం మిగిలిన తప్ప జీవితంలో ఏ ఎదుగుదల లేదు. అలా దుర్భరమైన జీవితం గడుపుతూ 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన రోజు గవర్నమెంట్ నుంచి అతి చిన్న మొత్తమైన $105 పుచ్చుకున్నాడు. ఆత్మహత్యా యత్నం చేసుకోవాలనుకున్నాడు. బ్రతికుండడం వృధా అనుకున్నాడు. ఎందుకంటే తన జీవితంలో చాలా సార్లు ఘోరాతి ఘోరంగా విఫలమయ్యాడు. ఒక చెట్టు కింద కూర్చుని తన వీలునామా రాయడం మొదలుపెట్టాడు. కానీ తన జీవితంలో ఏవేం సాధించి ఉంటే బాగుండేదో ఒక చిట్టా తయారు చేశాడు. మిగిలిన అందరితో పోలిస్తే తను ఒక్క విషయంలో చాలా రాణించగలను అనుకున్నాడు. అదేంటంటే వంట చేయడం. తన దగ్గరున్న అతి చిన్న మొత్తంతో చికెన్ కొని దాన్ని తన రెసిపీతో ఫ్రై చేశాడు. ఇంటింటికి వెళ్లి అమ్మడం మొదలుపెట్టాడు. 65 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకోవాలనుకున్న తను 88 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి KFC సంస్థకి అధిపతిగా $100 కోట్ల గడించాడు. మన జీవితంలో ఏదన్నా సాధించాలంటే వయస్సు ఎప్పటికీ అడ్డు కాదు, అది ఒక్క సంఖ్య మాత్రమే. గుండెల నిండా దమ్ముంటే, సంకల్ప బలం గట్టిదైతే, ఏదైనా చేయగలనన్న నమ్మకం నీకుంటే నిన్ను ఆపే సత్తా దేవుడికి కూడా లేదు. ఈ నూతన సంవత్సరం మీరు తిరిగిలేని జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ మీ తెలుగు గ్లోబ్.